సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న మోటివేషనల్ స్పీకర్ వంశీకృష్ణారెడ్డి తన భార్య నేత్రారెడ్డి నుండి విడిపోయారు. ఈ క్రమంలో తాజాగా విడాకులపై ఆయన స్పందించారు. ఆ వివరాలు ఏంటంటే, సోషల్ మీడియాలో సెలబ్రిటీలైన ఈ జంట 2 సంవత్సరాల క్రితం ప్రేమించి పెద్దలను ఎదిరించి మరీ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి సేంద్రీయ వ్యవసాయం ఉత్పత్తుల గురించి వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుండేవారు. ఎంతోమంది యువతీ యువకులకు ఈ జంట ఆదర్శంగా నిలిచింది అని చెప్పవచ్చు. సంతోషంగా సాగుతున్న వీరి జీవితంలోకి ఏ సమస్యలు వచ్చాయో తెలియదు కానీ వీరిద్దరూ విడిపోయారు. తాము విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే మొదటిసారి తన విడాకుల అంశంపై వంశీకృష్ణ స్పందించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ విడాకుల గురించి ఓపెన్గా మాట్లాడడం తనకు ఇష్టం లేదని అన్నాడు. అందుకే విడాకుల గల కారణాల గురించి తను ఏం చెప్పదలుచుకోలేదు కానీ వ్యక్తిగతంగా వృత్తిపరంగా కొన్ని విభేదాలు వచ్చాయి. నవంబర్ వరకు కలిసి ఉన్నాం కానీ ఇంతలోనే ఈ ప్రకటన అంటే కలిసి ఉన్నప్పుడు మేము సంతోషంగా లేము, ఊపిరాడినట్లు అనిపించింది. ఎంత అడ్జస్ట్ అయిన పరిస్థితులు మారలేదు, ఏదో ఒక అసంతృప్తి ఉంటూనే ఉంది, అందుకే విడిపోయాం అని తెలిపారు. కలిసి ఉన్న రోజుల్లో మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. అసలు విడిపోతామనే ఆలోచన కూడా మాకు రాలేదు. 7.5కు పైగా కేవలం మేమిద్దరం మాత్రమే కలిసి ఉన్నాం. మేము ఒకరికి ఒకరం బాగా ఎక్కువ అలవాటు అయిపోయాం. మాతో పాటు ఎవరూ లేరు కూడా. ఒకరితో ఒకరు ఉండటం వల్ల మా మధ్య ఎక్కువ అటాచ్మెంట్ ఉంది. మేము బయటకు కూడా ఎక్కువగా వెళ్ళిపోయేవాళ్ళం. మేము ఇద్దరం కలిసి ఎక్కువగా టైం స్పెండ్ చేసేవాళ్ళం. మా మధ్య పెద్దగా గొడవలు కూడా జరిగేవి కావు. మరి ఎవరి దిష్టి తగిలిందేమో కానీ అందుకే ఈ పరిస్థితి వచ్చింది. మా పరిస్థితి పూర్తిగా చేయి జారిపోయిన తర్వాతే మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం అని వంశీకృష్ణ చెప్పుకొచ్చారు.